బాగా చేస్తారా? నాకు బాగా చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము కూడా బాగున్నాం అనమాట. మేమైతే ఈరోజు కడప వండర్లాగా అయితే వెళ్ళబోతున్నాము. సో మాకైతే ఇన్విటేషన్ అయితే వచ్చింది కడప వండర్లా నుంచి. ఎందుకు అని అనుకుంటున్నారా? డీజే పార్టీ అయితే జరగబోతుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ అయితే పార్టీ అక్కడ అరేంజ్ చేశారు. సో డీజే జారా అయితే రాబోతుంది. 4 hours అయితే నాన్ స్టాప్ మ్యూజిక్తో అయితే అక్కడ ఎంజాయ్ చేయబోతున్నారు అందరూ. సో ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారో మేము మా కళ్ళతో మీకు చూపిస్తామన్నమాట. మీరు చూసినట్టుగా ఉంటుంది. ఇంకేమండి? ఇంకేం లేదండి. వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అలా టీ తాగుతూ ఉన్నామండి. చిన్న మండ్యంలో అయితే ఉన్నాము ఇప్పుడు. ప్రస్తుతం అయితే మా బుజ్జిగుండలోనే వెళ్తున్నాము. మా బుజ్జిగుండ పైన కడపకి అయితే వెళ్ళాలి వండర్లాకి. టీ తాగేసి మాకు పెట్రోల్ పోసుకొని మళ్ళీ దానికైతే పిలుచుకొని పోదామనేసి నిలబడ్డామన్నమాట. ఏమండి బాగుందా టీ? చిన్న మండ్యంకి అయితే ఇంకా 1 kilometer అయింది. దానికి ముందుగానే మనకైతే ఇక్కడ హోటల్ ఉంది, చాయ్ తాగుతున్నాం. ఫైనల్గా అయితే కడప వండర్లాగా అయితే వచ్చేసామండి. చూస్తున్నారా ఇక్కడ ఈ డెకరేషన్ ఎలా ఉందో? లోపలికి వెళ్ళి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరు మ్యూజిక్ వాయిస్తున్నారు మొత్తం అయితే చూద్దాం మన వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మమ్మల్ని అయితే మహమ్మద్ అలీ గారు అయితే ఇన్వైట్ చేశారు పార్టీకి. సో లోపలికి వెళ్ళడానికి అయితే మనకు పాసులు ఇస్తారు. ఇక్కడ ఏ పాస్ ఇస్తారో మీకైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏమండి లోపలికి వెళ్దామా? ఏం డ్యాన్స్ చేస్తారా? సరే పదామా. బాగా చేస్తారా? నాకు బాగా చేస్తాను. థ్యాంక్ యూ. ఇంక మీరు పెట్టేసేయండి వాచ్. అందరికి వాచ్ చేస్తేనే లోపలికి వెళ్ళాలా? ఏం లేదు. మేము కూడా కపుల్స్ కదా, లాగా వెళ్ళాలి కదా మరి పార్టీలో ఎంజాయ్ చేయాలి. మాకైతే గోల్డ్ కలర్ బ్యాండ్ అయితే వేశారు. ఆ గోల్డ్ కలర్ వాల్యూ ఏమో తెలుసా? వివిఐపి. అది వివిఐపి లోపల సెక్షన్లో అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ వాచ్మెన్ అంకల్ అయితే ఉన్నారు కదా, వాచ్మెన్ అంకల్కి అయితే ఫస్ట్ వాచ్ చూపించాలి, లేకపోతే లోపలికి పంపించారనమాట. అమ్మ మేడం మీ వాచ్ అయితే చూపించండి అన్నారా. చూపిస్తే ఇటే వెళ్ళండి అన్నారా. ఆల్రెడీ మాకైతే అక్కడ చెప్పారు ఇటు వెళ్ళండి అనేసి. ఇంకా ఇక్కడ చూస్తుంటే చూడండి, వంట అయితే రెడీగా ఉందనుకుంటున్నారా తినడానికి? లేదండి, ఎవరు వేయడానికి అయితే లేరు అక్కడ. మళ్ళా వచ్చి అక్కడ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే మనకు వండర్లా, కడప వండర్లా అనేసి ఇక్కడైతే బాటిల్స్ పైన మనకైతే లేబుల్ కనిపిస్తుంది చూడండి. బాగుంది కదా. సో 1/2 liter బాటిల్స్ అయితే మొత్తం పెట్టారు. ఇంకా డీజే స్టెప్ మొత్తం మనకు రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి స్టేజ్ ఎంత బాగుంది కదా. ఎవరైతే లేరు ప్రస్తుతానికి, మేమే వచ్చినట్టు అనిపించింది నాకైతే ఫస్ట్. కానీ లోపలికి వస్తే వచ్చారు, పర్వాలేదు. కొన్ని ఫ్యామిలీస్ అయితే వచ్చి ఆల్రెడీ రెడీగా ఉన్నారనమాట. ఇంకా మనకు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే స్టేజ్ పైన వెళ్ళి క్యాట్ వాక్ అయితే చేసేసాను. ప్రస్తుతం అయితే కొద్దిసేపు అయితే పార్టీ బోర్ కొట్టడం స్టార్ట్ అయిపోయిందనమాట నాకైతే. ఇప్పుడు మా ఆయన గారి బాధ చూడండి. ఏమండి మీ బాధ? ఏం లేదు. డీజే పార్టీ అన్నారు, ఇంత సైలెంట్ గా ఉందేంటి? ఇంకా ఎవరు రాలేదు. మళ్ళా ధూమ్ తడాక బాంబ్ పెళ్ళిపోతుంది మళ్ళీ. ఒకరు వస్తా ఉన్నారు. అవునా? సో మనకైతే వివిఐపిలో అయితే మనకైతే ఇక్కడ పాస్ ఇచ్చారండి. చూడండి ఇక్కడైతే కూర్చోండాము. సో ఈ సెక్షన్ వచ్చేసి వివిఐపి సెక్షన్ ఇలా ఉంది. సో మన సిట్టింగ్ కూడా ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఈయన గారిని ఎక్కడైనా చూసారా? ఫైనల్గా డీజే పార్టీ అన్నాం. డీజే పార్టీకి వచ్చేసాం. కానీ జారా ఇంకా కనపడలేదు. జారా కనపడితే మళ్ళీ మిమ్మల్ని చూపిస్తానన్నమాట నేను. ఇంకా ఏమండి? జారా రాకపోతే నేనే వెళ్ళేసి పాడేస్తాను పాట కావాలంటే. ఏ పాట కావాలి మీకు? 3 గంటలకు మదనపల్లి నుండి బయలుదేరాము, 7 గంటలకు ఇక్కడికి వచ్చేసి. అలా కాదు, 7:30. 4 గంటలు నాన్ స్టాప్ మ్యూజిక్, 4 గంటలు నాన్ స్టాప్ జర్నీ మాది. ఏమంటారు? నాన్ స్టాప్ 4 గంటల జర్నీ, నాన్ స్టాప్ 4 గంటల మ్యూజిక్ అంట. ఇంకా ఇక్కడ అయితే చూద్దాము. ఇంకా ఏమంటే ఏం లేదు, ఇంకా డీజే పార్టీ స్టార్ట్ అవుతుంది. డీజే పార్టీ చూసేద్దాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. స్టార్ట్ అయినప్పుడు చూద్దాం, వాళ్ళకు చూపిద్దాం. జరా రాకపోతే నేను పాడతానండి పాట. ఏ పాట కావాలి మీకు? నీ వల్ల కాదులే కానీ పాట పాడొచ్చబ్బా. అదైతే మ్యూజిక్ అయితే వాయించలేము మేము, డీజే అయితే వాయించలేము. పాట అయితే పాడేయచ్చు. ఆల్రెడీ ఇన్స్టాలో ఒక పాట అయితే ఫేమస్ అయిపోయింది. ఆనే వాళ్ళే సాల్కో సలాం అనేసి, జానే వాళ్ళే సాల్కో సలాం. కొత్త సాల్ వస్తుంది. ఆనే వాళ్ళే సాల్కో సలాం. చూస్తున్నారా కడప వండర్లా డీజే మ్యూజిక్ స్టేజ్ అయితే ఎలా మినుకు మినుకు మినుకుమంటుందో చూడండి. ఇక్కడ
సో లైటింగ్ అయితే ప్రస్తుతానికి అయితే డిమ్గా పెట్టారు. ఇంకా కొద్దిసేపు పోతే ఉంది హంగామా అనేది దబిడినే. ఇంకా మా ఆయన డ్యాన్స్ చేయాలి, నేను చూడాలి. ఏమంటారు? చేయరా? వద్దా? చేసేస్తారు. డ్యాన్సులు చేయను నేను, ఫైట్లే చేసేది. అవునండి, ఇది కూడా నిజమే. ఫైట్ మాత్రమే చేస్తారు, డ్యాన్స్ అయితే చేయరు. ఇంకా డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే వీడియో షూట్ చేస్తానన్నమాట. ఈరోజు అవకాశం వచ్చిందబ్బా, సద్వినియోగం చేసుకోండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎవరైనా డ్యాన్స్ చేస్తే మనం కూడా వీడియో షూట్ చేయాలి. నేను ఫైట్ మాస్టర్ కాబట్టి నేను ఫైటే చేస్తా. బ్లాక్ బెల్ట్ లేదు కదా ఈరోజు ఇక్కడ? బ్లాక్ బెల్ట్ ఉందా ఇక్కడ? లేదు కదా. పని లేదు, ఫైటింగ్ మట్టుకే మాకు వచ్చేది. డ్యాన్స్ ఎంత డల్గా మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ చూడండి, ఏమైంది మీకు? ఏం లేదు, పార్టీ ఇంకా డ్యాన్స్ చేసేవాళ్ళు చేసుకుంటారు. నేను పార్టీ డల్గా ఉంది అనేసి ఆలోచిస్తున్నారనమాట. ఇంక కొద్దిసేపటికి ఉంది చూసుకోండి. ఇంకా దీపావళి, దసరా, సంక్రాంతి మొత్తం ఒకే రోజే. ఈరోజు మొత్తం అయితే దబిడి అయిపోతుందన్నమాట కదండి. అవును. ఇంకా ఏమండి, కంఫర్టబుల్గా ఉందా కూర్చోడానికి? బాగుందా? సో చాలా మంచి రెస్పెక్ట్ అండి, చాలా బాగుందన్నమాట. ఇంకా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ ఓనర్స్. అంటే ఇప్పుడు స్టేజ్ చూస్తుంటేనే నాకేమో ఇక్కడ బాగా ధూమ్ దడాగా జరగబోతుంది అనిపిస్తుంది. ఎలా జరగబోతుందో పెట్టిన తర్వాత వీడియో మీరే చెప్పాలి. నాకైతే చేయండి. కలర్ లైట్స్ అయితే వస్తున్నాయి. సో ఆ లైటింగ్ ప్రకారం అయితే డ్యాన్స్ చేసేస్తారు అందరూ. చూసేద్దాం మనము. ఏమాత్రం కూడా లేట్ చేయకుండా దయచేసి ఇక్కడ వాళ్ళందరూ నిలబడుకుంటే నాకు కాళ్ళు నొప్పులు తీస్తున్నాయండి. మరి వివిఐపీ వాళ్ళందరూ కూడా చాలా మంది నిలబడుకున్నారు. దయచేసి వాళ్ళు కూడా కూర్చుంటే బాగుంటుంది అనుకుంటే. అందరూ కూర్చుంటే సార్ ఇప్పుడే వస్తున్నారు కాబట్టి. సో ఈ లోపల మీరు ఒక మంచి సాంగ్ పాడితే బాగుంటుంది. మీరు కూడా నాతో పాటు అలా కోరస్ ఏదైనా 2-3 విసిరి. నేను ఇప్పుడే చెప్పాను సార్, న్యూ ఇయర్ హ్యాపీగా జరగాల వద్దా? బాగా జరగాలి, ఎందుకంటే మా వాళ్ళకి కూడా అదే కావాలి. నేను పాడానంటే ఎందుకు సార్? వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? మొత్తం మీరే రెస్పాన్సిబిలిటీ. ఎస్, నేనే రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ గా అనుకొని ఈవెంట్ ని గ్రాండ్. ఇక్కడ చూడండి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అన్నట్టు ఇక్కడ కూడా నాకు తప్పలేదు. నా పని నాకు ఇక్కడ తట్టెత్తుకోవాలి, దాంట్లో వచ్చి టిష్యూ పెట్టుకోవాలి, మళ్ళీ గులాబ్ జామున్ పెట్టుకోవాలి. అక్కడికి వెళ్తే సమోసాలు 2 వేస్తారండి నాకు తట్టలో. చూడండి, మళ్ళీ ఒక స్పూన్ పెడతారనమాట. దాంట్లో వచ్చేసి స్నాక్స్, ఇది మొత్తం స్నాక్స్ ఐటమ్కి అయితే వచ్చేసాను ఇప్పుడు ఫైనల్కి నేను. మళ్ళీ వచ్చేసి మనకు నూడిల్స్, ఇంకా మనకు పాస్తా అయితే ఇస్తున్నారు. అవి చిన్న కప్స్లో అయితే ఇస్తున్నారు. స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ బిర్యానీ వస్తుందంట. ప్రస్తుతానికి అయితే ఇదైతే తినేద్దాము. సమోసా అంటే ఇంకా మా ఆయనకు ప్రాణమే కదా, తెలిసిందే మీకు. వడలు సమోసాలు అయితే బాగా పిచ్చి ప్రేమ, ఆయనకైతే తినేస్తారనమాట. అదైతే ఎత్తుకొని పోయి మా ఆయనకైతే నాకు ఇష్టమైన గులాబ్ జామున్ అయితే తిప్పించాను. చాలా అంటే చాలా బాగుంది గులాబ్ జామున్ అయితే. ఇంకా మళ్ళీ వెళ్ళేసి అక్కడి నుంచి అయితే తట్టల్లో మళ్ళీ వేసుకొని వచ్చేసానండి. ఇది వచ్చేసి మనకు డిన్నర్ ఐటమ్స్ చూడండి. ఫిష్ ఉండదు మనకు, దీంట్లో చికెన్ ఉండదు, చికెన్ బిర్యానీ ఉండదు, మటన్ గ్రేవీ ఉండదు మనకు, దీంట్లో వచ్చేసి చపాతీ ఉండదు. ఇలాంటి మంచి మనకు స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ అయితే నేను వేసుకొని వచ్చేసాను తిందామనేసి. వేరు అన్నట్టు డీజే టిల్లు పాట అయితే వేసేసారు. సో ఆ సాంగ్ వేసినప్పుడు వస్తుంది చూడండి, అందరికీ ఊపు అయితే వేరే లెవెల్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ తిల్లు సాంగే అలా ఉంటుందన్నమాట. ఇక ఈ అమ్మాయి అయితే స్టేజ్ అయితే బద్దలు కొట్టేసిందండి. మనం వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు వెళ్ళడం, ఒక సాంగ్ పాటకి డ్యాన్స్ చేసేయడం, మళ్ళీ వెళ్ళి డ్రెస్ అయితే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని రావడం, చాలా అంటే చాలా బాగా చేసింది. ఇది దిల్బర్ సాంగ్ అయితే ఊపిచ్చేసింది అనుకోండి. ఇక్కడైతే అందరైతే ఓ అని డ్యాన్సులు పాటలు, వాళ్ళు స్టెప్పులు వేసేస్తున్నారు. వీళ్ళ స్టెప్పులు తక్కువ, వాళ్ళ స్టెప్పులు అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక్కడ పార్టీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు అందరూ. అసలు ఈ స్టెప్ అయితే నాకు కూడా నచ్చింది అనుకోండి. ఇప్పుడు జారా అయితే ఫైనల్
బాగా అయితే వచ్చేసింది. 10:30 పైన అయితే వచ్చింది జారా. అప్పటి వరకు అయితే వీళ్ళే ఇక్కడ స్టేజ్ మొత్తం కంట్రోల్ చేసి డ్యాన్సులంట పాటలంట మొత్తం చాలా బాగా అయితే మనకు ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. అది ఇంకా స్టార్ట్ అవ్వకపోతే వాళ్ళు 5 క్రాకర్స్తో రెడీగా ఉన్నారు. మరి ఇంకా 2026కి ఇంకా మనం వెల్కమ్ చేయలేదు. మరి ఈ యొక్క సాంగ్స్తో మరి ఫ్యూ అవర్స్తో కూడా మనం మరి న్యూ ఇయర్ని వెల్కమ్ చేద్దాం. మరి ఏమాత్రం కూడా లేట్ చేయకుండా మరి చక్కటి డీజే ర్యాంప్ సాంగ్స్తో అయితే మరి మన జారా గారు అలాగే కమల్ గారు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. ఓకే, మరి ఏమాత్రం కూడా లేటే లేదు. Come on, raise your hands in the air. Come on, everybody. హేరా పేరి సాంగ్ అయితే వేశారు చూసుకోండి. కితనే అర్మాన్ మాన్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్ అయితే మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే జారా వచ్చిన తర్వాత ఇక్కడైతే వేరే లెవెల్లో అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. పార్టీ అయితే చిన్న పెద్ద తేడా లేకుండా అయితే అందరూ గంతులు వేసేస్తున్నారు, స్టెప్పులు వేసేస్తున్నారు. వచ్చేవాళ్ళు స్టెప్పులు వేస్తున్నారు, రానోళ్ళు అయితే గంతులు వేస్తున్నారు. సో చాలా బాగుంది. వీళ్ళు ఎస్ఆర్కే సాంగ్ అయితే వేసేసారనమాట. ఆ సాంగ్ అయితే ఓ అని అరిసేసారు. ఎందుకంటే ఎస్ఆర్కే అంటేనే ఒక లెవెల్ కదా మనకు. ఆ సాంగ్సే వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. ఇక ఈ పార్టీలో వచ్చేసి పుష్ప సాంగ్స్ అండి. పుష్ప ఫ్యాన్స్ తగ్గేదే లేదు అన్నట్టు మొత్తం పుష్ప సాంగ్సే. ఇక్కడ చాలాసార్లు హిందీలో తెలుగులో ఎక్కడెక్కడ వింటారు మీరు. నేను కూడా ఒక పాట వింటూ ఆ పాట నేనైతే పాడేసాను చూడండి మీరు ఒకసారి నాకైతే. అలాగే ఇక్కడ వచ్చేసి ఆ పేపర్స్ అయితే వాళ్ళు అది గన్ షూట్ చేస్తుంటే అది నా పైన వస్తాయనేసి నేనైతే ఎగ్జైట్మెంట్గా ఉన్నానమాట. మా ఆయనకైతే ఫోన్ ఇచ్చేసి మీరు వీడియో ఒకసారి షూట్ చేయండి నా కోసం అంటే ఆయన అయితే రెడీగా ఉన్నారు. ఈ అబ్బాయి అయితే నా పైన అయితే గన్ షూట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు అనమాట. అంటే ఆ పేపర్స్ అంతా పైకి పడతాయి కదా. సో నా కోసం పార్టీ స్పెషల్గా అనిపించింది. ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. పాటలు అయితే మంచి మంచి పాటలు అయితే వేశారండి. డీజే కోసం అయితే మంచి ఊపున్న సాంగ్స్ అయితే వేసి బాగా ఎంటర్టైన్ చేశారు. చూడొచ్చు మీరే. యూత్ మొత్తం ఫుల్ హంగామా అంటే హంగామా. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా హంగామా చేశారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు, ఎందుకంటే ఫ్యామిలీ పార్టీ కదా ఇది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసేసారు అందరూ. నాచు నాచు సాంగ్కి అయితే ఈ చిన్నపిల్లలు అందరూ స్టేజ్ అయితే ఎక్కేసి స్టెప్స్ అయితే వేసేసారు, మంచి మంచి స్టెప్స్. ఇంకా వీళ్ళు వచ్చేసి షీరాకి జవానీ సాంగ్కి అయితే స్టెప్స్ వేస్తున్నారు చూడండి. ఇంకో అమ్మాయి ఎక్కడైతే స్టెప్స్ వేస్తుంటే ఆ అమ్మాయికి అదే పనిగా లాక్కొని వచ్చేసి స్టెప్స్ అయితే వేపిస్తున్నారు అనమాట. సో ఇలా ఉందండి ఈ పార్టీ అయితే. చూడొచ్చు మీరే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏమంటే అందరూ ఊపుతో అయితే ఉన్నారనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందంటే అందరికీ ఊపు తగ్గిపోతుంది. ఎందుకంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది అనమాట. అంతవరకు నిద్ర రాదు అందరికీ, ఎవరికైనా అంతే. ఇక వచ్చే సమ్మర్లో అయితే వండర్లా అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయా అంటే ఎక్కడెక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు వాటర్ పార్క్స్ ఉన్నాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎక్కడున్నాయి అనేసి వెతుకుతూ ఉంటారు. ఈసారి అయితే ఈ హంగామా అయితే చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది. మన కడప వండర్లాలో అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా అయితే పార్టీ అయితే ముగియబోతుంది అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ టైమింగ్ అయితే అవుతుంది. అది ఎంతసేపు ఇంకా అనేసి అందరూ ఎదురు చూస్తున్నారనమాట. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి అయితే. ఆల్రెడీ ఇప్పుడైతే మనకు 6 సెకండ్ అయితే మనకు ఉంది అనేసి అనౌన్స్ చేశారనమాట. ఆ 6 సెకండ్ ఎప్పుడెప్పుడు అవుతాయా అనేసి అందరైతే ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూసినా ఏం చేసినా జారా అయితే మ్యూజిక్ అయితే ఎంజాయ్ బాగా చేసేస్తుంది చూడండి మీరు. మ్యూజిక్ అయితే ఇప్పుడు చూడండి టైం అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు ఇక్కడైతే కంప్లీట్ అవుతుంది మనకు హ్యాపీ న్యూ ఇయర్ అయితే. చూడొచ్చు మీరే. సో అందరూ అయితే గాల్లో తేలినట్టుంది అన్నట్టు 2026కి అయితే మొత్తం క్రాకర్స్ అయితే గాల్లో ఎగిరేశారనమాట. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా తరపు నుంచి కూడా. ఈ పార్టీకి వెళ్ళినందుకు మాకు కూడా చాలామందిని కలిసినట్టుంది. అసలు అక్కడ అంతమందిలో మనం ఎంజాయ్ చేసినట్లు చాలా అంటే చాలా బాగుంది. ఎవరి ఎంజాయ్ వాళ్ళకైతే ఉంటుంది. కానీ ఏమంటే పార్టీస్ అంటే ఆల్కహాలిక్ అయితే ఎవరైనా కానీ సేవించకండి. ఆల్కహాలిక్ వల్ల చాలా మనకు నష్టం అయితే జరుగుతుందన్నమాట. లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అందుకనేసి నేను చెప్పడం ఏమంటే ఆల్కహాలిక్ వాడకుండా ఏ పార్టీ అయినా మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అలాగే మనకు పార్టీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం రైడ్ చేసుకుంటూ మనం ఇంటికి అయితే వెళ్ళాలి కదా. అంటే మనం డ్రైవింగ్తో అయితే వెళ్ళాలి. అందుకనేసి ఆల్రెడీ మనకు అయితే లేట్ అయిపోయిందనమాట. లేట్ నైట్ ఇప్పుడైతే మనకు 12 పైన అయిపోతుంది. ఇక్కడ నుంచి బయలుదేరేసరికి 1:30 అలా జరుగుతుంది. అందుకనేసి ఆల్కహాలిక్లో ఉంటే కనుక మనం డ్రైవ్ చేయడం కూడా సేఫ్ కాదు. అందుకనేసి ఎక్కడైనా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఆల్కహాలిక్, నో ఆల్కహాలిక్, నో స్మోకింగ్. సో మంచిగా అయితే వెళ్ళండి, మంచిగా అయితే రాండి. ఇంకా ఈ 2026 అందరికీ అయితే హ్యాపీనెస్ అంటే తీసుకొని రావాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ పైకెళ్ళి నేను కూడా జారాతో అయితే కలిసి వచ్చానమాట. చాలా బాగా అనిపించింది. లాస్ట్ వాళ్ళ గానా ఇప్పుడు ఖతం పార్టీ అన్నారు, కానీ మళ్ళీ పుష్ప సాంగ్ అయితే రిపీట్ అయిపోయింది. సో నాకైతే నవ్వు వచ్చేసింది, మళ్ళీ అదే సాంగ్ వచ్చేస్తుంది అనేసి. ఫైనల్గా అయితే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకు డీజే పార్టీ అయితే కంప్లీట్. ఏమండి ఎలా అనిపించింది న్యూ ఇయర్ పార్టీ మీకు వడల్లాలో? కాదు, వాళ్ళకి చూపించినాము, వాళ్ళే చెప్పాలన్నమాట. అవునంటారా? చూడండి, ఇదేనండి మన వీడియో ఈ రోజుకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.